అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓర్వకల్లు రుద్రవరం రైతులు ఆందోళన చేపట్టారు. వరద పరిహారం జాబితాలో తమ పేర్లు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద తాగిడితో నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదని ఫోటోలు ప్రదర్శించిన రైతన్నలు బీడు భూములు రైతులకు వరద పరిహారం అందించారని, నిజమైన లబ్ధిదారులను పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం, అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మేము అచ్చంపేట మండల పంచాయతీ నుండి అచ్చంపేట మండల గ్రామంలోని వారకల్ గ్రామం రెవెన్యూ పంచాయతీలోని వారకలు రుద్రవర గ్రామస్తులు రైతులు రాసుకున్న విన్నపం ఏంటంటే, ఆ రోజు మాకు పంట నష్టం జరిగినాయి అనేది కొంతమందికి వచ్చినాయి. అది కొంత కూడా ఎంతమందికి వచ్చినాయంటే దుక్కులు ఉండాలి. పంట అయిన వాళ్ళు కూడా అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. అచ్చంపేట మండలం వారకల్ గ్రామం రుద్రవరం రైతులు చేసుకున్న విన్నపం అండి. జెన్యూన్గా పోయిన పంట నష్టం జరిగిన వాటికైతే రాయకుండా అధికారులు వాళ్ళంతట వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికైతే రాయటం జరిగింది. జెన్యూన్గా పోయిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో కొంత గవర్నమెంట్ వారు చేసే ఆర్థిక సాయం పంట నష్టపోయిన రైతుకు అందితే ఇంకా బాగుంటుంది. అది లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వంలో చేసిన విధంగా అదే పాలసీలో క్రమంలో చేసుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన అధికారులు రాయటం జరిగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం రైతులు కోరుతున్నాం. పొలం ఉండోళ్ళు రాలేదు, మునిగిన వాళ్ళే రాలా, మునగనోళ్ళు వచ్చింది. ఈఆర్ఓ, ఏఓ గారు, పంచాయతీ సెక్రటరీ లేవు, పంచాయతీ సెక్రటరీ ఈఓ గారు. నా పేరు సిల్కా శ్రీనివాసరావు అండి. అచ్చంపేట మండలం చామర్తి గ్రామం. అయితే లంక భూములు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నామండి. ఈ వరదకు కూడా సాగులో మునిగిపోయినాయి. అయితే ఈ పేర్లు ఏమీ రాయలేదండి. ఈ పేర్లు ఆ పట్టాలని డీకే పట్టాలు, దాటికి ఏమి ఉండవండి. అయితే ఇంతకుముందు ఒకసారి ఇచ్చారు, కానీ ఇప్పుడు అసలు మా పేర్లు ఏమి రాయకుండా మునిగిపోయి అన్నీ పట్టించుకోకుండా మిగతా వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయారండి. మాకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాం.